హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన మిస్టర్ డెంగ్ ఏం చేస్తాడంటే మిస్టర్ బాతో చెప్తూ ఉంటాడనమాట. అస్సలు నమ్మకండి. టింగ్ డాంగ్‌ని అసలు అతని మాటలే నిజం కాదు. అతని వైఫ్ కూడా ఇద్దరు కలిసి నాటకాలాడుతున్నారు. నేను చెప్పేది నిజమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మిస్టర్ బాకి. సో, మిస్టర్ బా ఏం చేస్తాడంటే ఒక నైఫ్ తీసి కరెక్ట్‌గా తన హ్యాండ్‌ని కట్ చేయబోతాడనమాట. బట్ కరెక్ట్‌గా చేయకుండా అది హ్యాండ్ పైకి లేపి ఇలా చెప్తాడు. "నీ రైట్ హ్యాండ్ నీ రైట్ హ్యాండ్‌కి గతి పట్టడానికి ఎవరు కారణమో తెలుసు కదా!" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. అప్పుడే మనకి పాస్ట్‌లో ఏం జరిగిందో చూపిస్తారు 2 ఇయర్స్ బ్యాక్. సో, ఒకరోజు మిస్టర్ డెంగ్ ఏం చేస్తాడంటే ఆళ్ళు సప్లై చేసే గూడ్స్‌లో సంథింగ్ ఏదో క్వాలిటీ మిస్ అయ్యి కకృతి పడి లెస్ క్వాలిటీవేవో మిక్స్ చేస్తాడనమాట. అది మిస్టర్ బా క్వెషన్ చేసినప్పుడు మనకెందుకు డబ్బులొస్తున్నాయి కదా! చాల్లే అన్నట్టు అతను చెప్తాడు. మిస్టర్ బా కోపమొచ్చేసి ఓహ్! అలానా? ఇంకెప్పుడు అలా చేయకు. ఇది నువ్వు మర్చిపోకుండా ఉండాలంటే నేనేదో ఒకటి చేయాలి. నీ ఐస్ ఇస్తావా? నీ హ్యాండ్స్ ఇస్తావా మరి నాకు అన్నట్టంటే, నీ హ్యాండ్సే నేను కట్ చేస్తా అని చెప్పి హ్యాండ్‌ని కట్ చేస్తాడనమాట. అక్కడ టింగ్ డాంగ్ కూడా ఉంటాడు. ఇది చూసి టింగ్ డాంగ్‌కి ఒక్కసారిగా చాలా భయమేసి కళ్ళలో నీళ్లొచ్చేస్తాయన్నమాట టెన్షన్ తోటి. సో, ఇది మనకి చూయిస్తారు. యాక్చువల్లీ ఆ హ్యాండ్ కట్ చేసింది కూడా ఎవరో కాదు మిస్టర్ బానే. గుర్తుంది కదా ఏం జరిగిందో. సో, నేనేం చెప్తున్నానంటే అతనితో ఎవరొచ్చారో తెలుసుగా కమాండర్ లియూ వచ్చాడు. కమాండర్ లియూ తోటి అతనికి చాలా రైట్స్ ఉంటాయి. అతను మనకు బాగా యూజ్ అవుతాడు. ఇంకొకటేంటంటే టింగ్ డాంగ్ వాళ్ళ మెడిసిన్ వాళ్ళ దాంట్లో నుండే కదా మనకి డ్రగ్స్‌కి కావాల్సిన సప్లై జరుగుతుంది. సో, అతను మనకు అవసరం. నువ్వు ఏదో ఒకటి చెప్పి అతన్ని బ్యాడ్ చేయాలని చూస్తే సరిపోదు. స్ట్రాంగ్ ఎవిడెన్స్‌తో రా అప్పుడు నేను నమ్ముతాను అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు మిస్టర్ బా. ఇక మిస్టర్ డెంగ్ ఏమో ఆ పనిలోనే ఉందామని చెప్పి ఫిక్స్ అయిపోతాడనమాట. ఆ రోజు నైట్ మన రాను, చందు ఇద్దరు కలిసి డ్రింక్ చేద్దామని కూర్చుంటాడు. సో, రాను వచ్చేసి ఇలా అంటాడనమాట. నాతో డ్రింక్ చేద్దాం అనుకుంటున్నావు కదా! సో, చాలా థాంక్ యూ అని చెప్పేసి. ఇప్పుడే కాదు ఇంకా కంటిన్యూయస్‌గా నీతోనే డ్రింక్ చేద్దామని చెప్పి నాకనిపిస్తుంది అన్నట్టు కూడా తను చెప్తుంది. నేనెందుకు డ్రింక్ చేస్తానో నీకు తెలుసా అన్నట్టు చంగ్ క్వెషన్ చేస్తే, ఎందుకు మరి ఇంత బిట్టర్‌గా ఉన్న డ్రింక్ చేస్తున్నావంటే, మర్చిపోతాం కాబట్టి డ్రింక్ చేస్తే నా బాధలు మర్చిపోతాను. మా పేరెంట్స్ చనిపోయారు, ఎవరు చంపేశారు ఆ విషయాలు కాసేపైనా నేను నా మైండ్‌లో ఆలోచించకుండా మర్చిపోతానన్న ఒక్క థాట్‌తోనే నేను డ్రింక్ చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. అయితే నువ్వు కూడా నన్ను షూట్ చేయడానికి ప్రయత్నించావు కదా! సో, అది కూడా నేను డ్రింక్ చేసి మర్చిపోతా అని చెప్పేసి, తను ఒక గ్లాస్ తాగేసి నేను మర్చిపోయానన్నట్టు చెప్తాడు. తనేమో ఇంకొక గ్లాస్ తాగి ఇలా చెప్తుందనమాట. ఆహ్, "నువ్వు నన్ను కిడ్నాప్ చేసి నన్ను వాటర్‌లో పడేసావు కదా! సో, అది కూడా నేను మర్చిపోతాను" అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు మనం ఈవెన్ కదా అన్నట్టు అంటుందనమాట. ఇప్పుడు నేను డ్రింక్ చేసి ఇంకేం మర్చిపోగలను ఆలోచిస్తానని చెప్పేసి డ్రింక్ చేసి నేనొకటి చేస్తాను. ఇది నువ్వు మర్చిపో అని చెప్పేసి డైరెక్ట్‌గా ర్యాన్‌ని చెంగి కిస్ చేస్తుందనమాట. కిస్ చేసి కాసేపు అయిన తర్వాత రియలైజ్ అయ్యి ఇది నువ్వు మర్చిపో నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్తూ ఉంటే చేయి పట్టుకొని ఇది నేనెలా మర్చిపోగలను అని చెప్పేసి ర్యాన్ కూడా చెంగిని కిస్ చేస్తాడనమాట. ఇక టేబుల్ మీద అక్కడే పడుకుని పోతారు. అంటే వాళ్ళిద్దరు ఇక డ్రింక్ చేసి అక్కడే పడుకుని పోతారు. ఇద్దరు చెరొక చైర్‌లో కూర్చొని. నెక్స్ట్ డే మార్నింగ్ మన చెంగ్ ముందులేస్తుందనమాట రాన్ కన్నా. సో, రాన్ అలానే చూస్తూ ఉంటుంది. రాన్ అలా పడుకునేసరికి కావాలని చెప్పేసి రాన్ హెయిర్‌తో ఆడుకోవడం, రాన్‌ని టచ్ చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. బట్ రాన్ స్పృహలో ఉంటాడనమాట. కావాలని చెప్పేసి నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడెన్‌గా జినియా వస్తుందనమాట. తిను ఏమైంది అని అడిగితే, "ఏం లేదు మిస్ జియాంగ్ ఇంటికొచ్చారు. నేను అబ్జర్వ్ చేయలేదు. మీ ఇద్దరితో మాట్లాడాలని చెప్పేసి పిలుస్తున్నారు" అని చెప్పగానే వెంటనే మన రాన్ కూడా అవునా అని చెప్పేసి నిద్రలేస్తాడనమాట. "ఏంటి నువ్వు నిద్రపోలేదా?" అంటే లేదన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి మిస్ జియాంగ్ దగ్గరికి వెళ్తారు. తనేమో వీళ్ళిద్దరి కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెడుతుందనమాట. సో, రాగానే ఇక ఇద్దరిని బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేయమని చెప్తుంది. అలా తిను కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అయినా నువ్వు వెళ్ళిపోయావు కదా! ఇక్కడ నుండి మళ్ళీ ఎందుకొచ్చావని చెప్పేసి, ఇంకా నువ్విక్కడ టింగ్ డాంగ్‌లా ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నావంటే, కొన్ని డేసే అన్నట్టు తను చెప్తాడనమాట. ఈ డ్రామా ఇంతటితో ఆపితే మీకు మంచిది, మాకు మంచిదని చెప్పేసి నేననుకుంటున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా చెంగ్. సో, ఏంటి మరి దీని గురించంటే, మీరేం వర్రీ అవ్వకండి. తను బ్యాడ్ థింగ్స్ ఏం చేయరు అంటే, అవును మీ ఫ్యామిలీకి నేనేం బ్యాడ్ చేయలేదు కదా! అన్నట్టు రాన్ కూడా అంటాడనమాట. నువ్వు బ్యాడ్ చేసేవాడివైతే ఇక్కడ ఉండేవాడివి కాదు కదా! బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ నేను నిన్నసలు ఇన్వైట్ చేసేదాన్నే కాదు. అలా కాదు, మా ఫ్యామిలీ హెడ్ ఒకరేమో హాస్పిటల్‌లో ఉన్నారు, ఒకరేమో కోమాలో ఉన్నారు. ఇలా అయితే ఎలా చెప్పు? వాళ్ళంతా సెట్ అయ్యే లోపల ఏదో ఒకటి సార్ట్ ఔట్ అయిపోవాలి. మా ఫ్యామిలీ పరువు పోవడం నాకిష్టం లేదు. నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావా? లేకపోతే యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్‌గా ఏంటో డిసైడ్ అయ్యి, తర్వాత మనందరం ఫ్యామిలీలా ఉండి హ్యాపీగా ఉందామని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పేసి, మీ అమ్మగారు ఎలా ఉన్నారని చెప్పేసి, ఎలా ఉండేవాళ్ళని చెప్పేసి తన బౌల్‌లో
ఫుడ్ కూడా పెడుతుందనమాట రెస్పెక్ట్ ఇచ్చేసి. అప్పుడు తను చాలా ఎమోషనల్ అయిపోయి ఇలా మాట్లాడతాడు. మా అమ్మగారు నాతో చాలా మంచిగా ఉండేవాళ్ళు. నాకు పియానో కూడా నేర్పించారు. బట్ నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారని చెప్పేసి. "నువ్వేం కంగారు పడకు. మేమున్నాం కదా నీకు. టింగ్ టాంగ్ బర్త్‌డే వస్తుంది. సో, అందుకే ఆ రోజు నేను మేబీ ఆహ్, టైం ఉంటుందో లేదో అందుకే ముందే గిఫ్ట్ ఇచ్చేస్తున్నా" అని చెప్పేసి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందనమాట. ఇప్పుడు రానే టింగ్ టాంగ్‌లో ఉన్నాడు కాబట్టి. ఆ గిఫ్ట్ యాక్సెప్ట్ చేసి మిస్ యాంగ్‌కి కూడా తనంటే ఇష్టమే అని చెప్పేసి రాన్‌కి అర్థమవుతుంది. సో, నన్ను తనేమి శత్రువులా చూడట్లేదని చెప్పేసి. అలా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని తనేం చేస్తాడంటే, తన ఫ్రెండ్ ఉన్నాడు కదా! కాఫీ షాప్ మిస్టర్ లీ అక్కడికి వెళ్తాడనమాట. వాళ్ళ ప్లాన్ గురించి డిస్కస్ చేయడానికి. సో, ఇద్దరు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మిస్టర్ వాని ఫైనల్‌గా మీట్ అయ్యారు కమాండర్ లియు హెల్ప్ తోటి. సో, తనకి ట్రస్ట్ కూడా ఏర్పడింది. తిను ఫేక్ కాదు రియల్ టింగ్ టాంగే అని చెప్పి. బట్ ఇప్పుడు ఎలా అయినా సరే అంటే వాళ్ళకి అర్థమవుతుందనమాట. అసలా మిస్టర్ బాకి టింగ్ టాంగ్‌తో అవసరం ఏంటని చెప్పేసి. వాళ్ళ ఫార్మసీ నుండి డ్రగ్స్ కావాల్సిన సప్లై టింగ్ టాంగే చేస్తాడని చెప్పి వీళ్ళు అస్యూమ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అసలతను ఆ డ్రగ్స్ ఎవరికి సప్లై చేస్తున్నారో ఆ రూట్ నుండి మనం ఫైండ్ ఔట్ చేసి ఎలా అయినా వాళ్ళందరిని పట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే నార్మల్‌గా మన రాన్ వెళ్తూ ఉన్నప్పుడు దారిలో తిను కనిపిస్తుందనమాట. జియా కనిపిస్తుంది. సో, ఇద్దరు కలిసి నార్మల్‌గా కాఫీ షాప్‌కి వెళ్తారు మాట్లాడుకోవడానికి. అప్పుడు జియా అంటుంది, "ఆల్మోస్ట్ నువ్వసల దొరికిపోబోయావు మిస్టర్ డెంకి. చాలా బాగా యాక్ట్ చేసావు. బట్ మిస్టర్ బా మాత్రం నిన్ను ఫైండ్ ఔట్ చేయలేదు. అది మాత్రం గ్రేటే" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "మీ హెల్ప్ లేకుండా ఇవన్నీ నేనెక్కడ చేస్తాను. మీరు హెల్ప్ చేశారు కదా" అన్నట్టంటే, "నా హెల్ప్ లేకపోయినా మిస్టర్ బా దగ్గర డౌట్ రాకుండా మేనేజ్ చేసి ట్రస్ట్ సంపాదించావు కదా" అన్నట్టు తనంటుందనమాట. బట్ మిస్టర్ డెంగ్ గురించి నాకు కొంచెం భయంగా ఉంది. అదేంటంటే ఎక్కడ ఏదో ఒకటి చెప్పేస్తాడేమో మిస్టర్ బా మైండ్ చెడగొడతాడేమో పక్కనే ఉండి అన్నట్టంటే, అయితే అతన్ని చంపేయి సింపుల్ అన్నట్టు తిను చెప్తుందనమాట. తిను నవ్వుతూ మన రాన్ నవ్వుతూ, "అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? అలాంటి పనులు నేనేం చేయనులే" అన్నట్టు చెప్తాడు. "నీ బర్త్‌డే దగ్గరకొస్తుంది కదా! టింగ్ డాంగ్‌ది అందుకే బర్త్‌డే గిఫ్ట్ తెచ్చాను" అన్నట్టు ఒక బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందనమాట. బట్ రాన్ అది యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే నేను టింగ్ డాంగ్ కాదని మీకు తెలుసు కదా! నేను యాక్సెప్ట్ చేయను దీన్ని అన్నట్టు చెప్తే, అలాగే టింగ్ టాంగ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. నేను కాదు కదా! సో, ఈ గిఫ్ట్ నేను యాక్సెప్ట్ చేయలేను అన్నట్టు చెప్తాడనమాట. నాకు తెలుసు టింగ్ టాంగ్ నన్ను ఇష్టపడుతున్నాడు. బట్ నేను టింగ్ టాంగ్‌ని ఇష్టపడుతున్నట్టు ఇప్పుడు నువ్వే టింగ్ డాంగ్ కదా! అలాగే మనిద్దరం ఒక డీల్‌లో కూడా ఉన్నాము. సో, ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి దగ్గరగా వెళ్లి ఇలా చెప్తుందనమాట. "నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గరైనా సరే, లవ్ విషయంలో అయినా సరే" అన్నట్టు తను చెప్తుంది. ఏదో హింట్ ఇస్తున్నట్టుగా చెప్తుందనమాట. తను కూర్చోగానే అప్పుడే అటు ఆ రోడ్డు మీద వెళ్తున్న మన చంగ్ వచ్చేసి వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది. అది రాన్ కూడా చూస్తాడు. సో, చంగ్ వాళ్ళని చూసి తప్పుగా అపార్థం చేసుకుందేమో అని చెప్పేసి రాన్ వెంటనే జియా తోటి నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి బయటకు వెళ్తాడనమాట. చంగ్ రిక్షాలో వెళ్తూ ఉంటే రాన్ ఆ రిక్షా ఆపి నేను కూడా ఎక్కుతా అని చెప్పేసి మనీ ఇచ్చేసి తను కూడా ఆ రిక్షా ఎక్కుతాడనమాట. చంగ్ పక్కనే వెళ్ళి కూర్చుంటాడు. ఇలా క్వెషన్ చేస్తాడనమాట చంగ్‌ని. ఏదేంటంటే "నువ్వు నన్నేమన్నా అడగాలనుకుంటున్నావా?" అని చెప్పేసి. తనేమో ఏదో అడగబోతుంటే ఎందుకు అని చెప్పేసి అడగబోతుంటే, "ఒక్క నిమిషం ఆగు" అన్నట్టు అంటాడు. "ఏం లేదులే మళ్ళీ అడుగు" అన్నట్టంటే ఈ రిక్షాలో జియా ఉన్నా కూడా ఇలాగే ఎక్కేవాడివా అంటే, "అస్సలు కాదు. అస్సలెక్కను. నువ్వు కాబట్టే ఎక్కాను" అన్నట్టు చెప్తాడనమాట. మరి ఇందాక తనతో కాఫీ షాప్‌లో ఏం చేస్తున్నావంటే, "అది వర్క్ రిలేటెడే అంతకన్నా ఏం లేదు. జస్ట్ అంత వర్క్ గురించి మాట్లాడడానికే వెళ్ళాను. ఒకవేళ నీ ప్లేస్‌లో తనుంటే అసలు రిక్షా ఎక్కేవాడిని కాదు. తనకి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు తన మీద నాకు" అన్నట్టు. బట్ నీ మీదైతే ఉంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. తనేమో ఈ మాటలు విని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది చంగొచ్చేసి. "సరే నాకొక ప్రామిస్ చెయ్యి" అన్నట్టంటే ఫస్ట్ వచ్చేసి మన రిలేషన్‌షిప్ ఏంటి అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట ఇదంతా చెప్పిన తర్వాత. మన రిలేషన్‌షిప్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా! సో, మనం పార్ట్నర్స్‌గా ఉండబోతున్నాం. నీకేదైనా కష్టమొస్తే నేను హెల్ప్ చేస్తా. నాకేదైనా కష్టమొస్తే నువ్వు హెల్ప్ చేస్తావు. అలా మన లైఫ్‌లో మనిద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే పార్ట్నర్స్‌గా ఉన్నాం. పింకీ ప్రామిస్ అన్నట్టు ప్రామిస్ చేసుకుంటుందనమాట. ఓకే అన్నట్టు తను చెప్తాడు. రేపు నీ బర్త్‌డే కదా! కేక్ నేనే ప్రిపేర్ చేస్తా అన్నట్టు కూడా చెప్తుంది చంగ్. సరే అన్నట్టు రాన్ అంటాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.